దేశ మాజీ ప్రధాని అంత్యక్రియలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు ఎంపీలు అంత్యక్రియలకు హాజరవుతారు. మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి అర్పించనున్నారు. తెలంగాణ కళ సాకారం కావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్గా దేశానికి మన్మోహన్ సింగ్ అమోఘమైన సేవలందించారని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. మన్మోహన్ సింగ్తో తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన తనకు ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఉందని కేసీఆర్ నెమరేసుకున్నారు. మన్మోహన్ ఎంతో స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికులని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా ఆయన అందించిన సహకారం తెలంగాణ సమాజం మరవదన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న తనకు టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ అండగా నిలిచారని కొనియాడారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో తనకు మన్మోహన్ అందించిన సహకారం మరవలేనిదని కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందన్నారు. ఆయనకు కడసారి వీడ్కోల సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఎంపీలను ఆదేశించారని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వారు హాజరు కానున్నారని చెప్పారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, నిన్న రాత్రి 8 గంటల సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు ఎయిమ్స్ లో. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్న సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాడు ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం కొనసాగడం, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడం ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరూ మర్చిపోరాదని కూడా మరొకసారి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల్లో చిరకాల ఆప్తుడిగా మన్మోహన్ సింగ్ ఉంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన సేవలు కొనియాడారు. ఈ సందర్భంగానే రేపు ఉదయం 8 గంటలకు ఆయన అంత్యక్రియలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో వారి అంత్యక్రియలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున హాజరై మరొకసారి ఆయనకు ఘనంగా నివాళులర్పించాలి. అంతేకాకుండా ఆయన సేవలను మరొకసారి కొనియాడే విధంగా నివాళులర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన అంత్యక్రియలో పాల్గొనండి. మాజీ ప్రధాని అనేక సందర్భాల్లో తెలంగాణకు ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాకుండా తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడమే కాకుండా తెలంగాణకు ఎలాంటి వనరులు కావాలి అనేది కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత గుర్తు చేసుకున్నారు. అటు తెలంగాణకు సంబంధించి క్యాబినెట్ లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆనాడు మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో పనిచేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసి ఇవాళ ఆయన చనిపోవడం ఒక బాధాకరమైన విషయమైనప్పటికీ ఖచ్చితంగా ఆయన అంత్యక్రియలకు పాల్గొని మన తరపున, మన పార్టీ తరపున, తెలంగాణ సమాజం తరపున ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో రేపు ఉదయం ఆయన అంత్యక్రియలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాజ్యసభ ఎంపీల బృందం ఆ అంత్యక్రియలో పాల్గొనుంది. ఇటు మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్తగా, ఒక ప్రజ్ఞాశాలిగా, అటు అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఇవాళ మన్మోహన్ సింగ్ కి దక్కుతుంది. ఆర్బీఐ గవర్నర్ గా చేసిన ఘనత కూడా ఉంది. ఆయన ఏదైతే ఇటు అనేక సందర్భాల్లో కూడా ఒక
ఏదైతే పార్టీ ఆదేశాలు కావచ్చు, అటు ప్రజల కోసమే తప్పించిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ పేరుంది. ఇటు అనేక సందర్భాల్లో కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు అని చెప్పేసి కూడా ఇవాళ మన్మోహన్ సింగ్ ఒక పేరుంది. అనేక పర్యాయాలు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా, ఫైనాన్స్ అడ్వైజర్ గా, ఇటు ప్రధానిగా 10 సంవత్సరాలు UPA 1, UPA 2లో 2 పర్యాయాలు కూడా ఆయన ప్రధానమంత్రిగా సేవలు అందించారు రాష్ట్రానికి, దేశానికి. దేశ సేవలను ప్రపంచ పటంలో మరొక్కసారి ఆయన ఏదైతే ఆర్థిక గణాంకాలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు చేసి దేశానికి ఒక ప్రపంచంలోనే దేశంలో ఒక స్థాయికి తీసుకొచ్చిన గొప్ప ప్రధానమంత్రిగా ఆయన సేవలు గుర్తించుకోవచ్చు. అంతేకాకుండా ఆయనకు అనేక అవార్డులు కూడా వచ్చిన పరిస్థితి. ఆయనకు అడమ్ స్మిత్ ప్రైజ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం కూడా అవార్డు ఇచ్చింది. పద్మ విభూషణ్ కూడా ప్రణబ్ ముఖర్జీకి ఆనాడు ఇచ్చారు. ఇందిరాగాంధీ బహుమతి 2017లో వచ్చింది. 2023 వరకు కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2023లో ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఒక కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో కూడా మాజీ ప్రధాని రాజ్యసభలో ఆయన వీల్ చైర్ పైన వచ్చి కూడా ఒక కీలకమైన బిల్లుకు ఆయన మద్దతు కూడా తెలిపిన పరిస్థితి తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఆయన సేవలు మరొకసారి కొనియాడే విధంగా ఆయన సేవలు తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఎప్పటికీ మదిలో ఉంచుకుంటుంది. గుండెల్లో మన్మోహన్ సింగ్ ఎప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలంగా ఉండిపోతారు కనుక ఖచ్చితంగా ఏదైతే ఈ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున హాజరు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదేశాలు జారీ చేశారు. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.